హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు హర్ష సాయి ఫేక్ బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తున్నని విమర్శలు వస్తున్నాయి కదా, దాని గురించి ఏం చెప్తావు? హర్ష సాయి ఫేక్ అని ఒక పోల్ ఏర్పాటు చేస్తే హర్ష సాయి ఫేక్ కాదని చాలా మంది అయితే సపోర్ట్ చేస్తారు. హర్ష సాయి ఫేక్ అనేది ఎవడు బ్రో? హర్ష సాయి ఫేక్ అవడం ఏంటి? ఎర్రపుగ్గాడు అన్నది అంటే ఇప్పుడు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నాడు అంటున్నారు. బెట్టింగ్ ప్రమోట్ చేసి ఆ డబ్బులతోటే గివ్ అవేలు ఇవ్వడం కానీ లేదంటే మంచి పనులు చేయడం కానీ చేస్తున్నాడు కదా. బెట్టింగ్ ఏమన్నా ప్రమోట్ చేయాలేంటి? ఇప్పుడు ఆడేవాడికి ఎలాగైనా ప్రమోట్ చేయ అవసరం లేదు. ఆడినోడికి ఏంటంటే తెలివి తక్కువతనం అయినా ఉండాలి, లేకపోతే ఒక్కసారిగా అత్యాస అనే ఉండాలి సంపాదించుకోవడంలో. సో ఈ రెండేట్ల మీద ఆధారపడ్డాడంటే కష్టపడినోడైనా ఉండాలి. అర్థమైందా? అలాంటి వాడు బెట్టింగ్ అలవాటు పడతాడు అనమాట. సో రాంగ్ వేలో సంపాదించేసుకుందాం అన్నట్టుగా. హర్ష సాయి ఎక్కడైనా సరే బెట్టింగ్ వేయండి నాలాగే ఇలా సంపాదిస్తున్నారని ఎక్కడ చెప్పలేదు అనమాట. జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి అనమాట. అదే అర్థమైందా? ఇంకా కొంతమంది హర్ష సాయిని ఇప్పుడు నేనున్నాను బ్రో, నాకు ఫాలోవర్స్ లేరు, నాకు ఏమీ లేదు అనమాట. సో నాతో పాటు హర్ష సాయి వచ్చాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇద్దరం కలిపి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం, ఇన్స్టా స్టార్ట్ చేసినాం. కానీ ఆడు విత్ ఇన్ 1 month లోనే 1 million ఫాలోవర్స్ అందరినీ కొట్టేశాడు. నేను మాత్రం 2000 ఇట్లా ఇదే ఫాలోవర్స్ నాకు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? వాడు ఏదో వచ్చిన 1 million ఫాలోవర్స్ తో వచ్చే ప్రమోషన్స్ తో దాంతో వచ్చిన డబ్బు మీద పేదలకు ఏదో చేస్తున్నాడు. కానీ నేనేం చేస్తున్నా? ఆడి మీద పడి ఏడుస్తున్నా, అరే నాకు రాలేదు ఏంటబ్బా, నాకు రాలేదు ఏంటని. నేను ఏడ్చేవాడిని ఏం చేస్తా? అవతల వాడిని ఏం చేస్తా? నెగిటివ్ గా చూపిస్తా, రాంగ్ వేలో చెప్తాను అనమాట. అది ఇది నాకు వచ్చిందనుకో, అదే ప్రమోషన్ నాకు వచ్చిందనుకో, నేను కూడా అదే చేస్తాను కదా. అది అంతేగాని ఇక్కడ ఒకడికి వచ్చింది ఒకడికి రాలేదనే తప్ప ఒకడు ఎదుగుదలనే చూసి వారవలేక చేసే వాళ్ళే పని. ఇది అర్థమవుతుందా? అంతకు మించి అయితే ఏం లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఎవడో ఈ మధ్యనే వచ్చాడు అనమాట, యువ సామ్రాట్. ఎవడిచ్చాడు బిరుదు నాకు ఇప్పటికైతే తెలియదు, కానీ మనం బిడేసుకుంటాం యువ సామ్రాట్. నేను కొన్ని బిరుదులు ఇచ్చడం ఎవడో అయితే చూసా, సొంతంగా పెట్టుకున్న వాళ్ళని అయితే ఎవరినే చూడలేదు అనమాట. ఓకేనా? సో ఆయన వేలు హర్ష సాయి వల్ల మోసపోయిన వాళ్ళని తీసుకొస్తాను అంటున్నాడే తప్ప, హర్ష సాయి వల్ల బాగుపడిన వాళ్ళు, 3 పూట్ల తిండి తిన్న వాళ్ళు, పొలం కనీసం ఉండడానికి స్థలం లేని వాళ్ళకి ఇల్లు కట్టించాడు, గేదెలను ఇప్పించాడు, చాలా ఎన్ని స్కూల్ ఫీజులు కట్టినాడు, ఎన్ని చేశాడు బ్రో. ఎంతమంది ఫ్యామిలీలో ఎలుగు నింపలేదు. అంతేగాని ఒకటి ఫ్యామిలీలో వాడు ఏదో చేసి అయితే ఎక్కడ కూడా హర్ష సాయి చేసింది లేదు. ఓకేనా? హర్ష సాయి విషయానికి వస్తే దుష్ప్రచారం చేస్తున్నారు అన్నమాట ఎక్కువ. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎక్కడ కూడా హర్ష సాయిని వ్యతిరేకించినట్టు ఎక్కడా లేదు. ఎగ్జాంపుల్ గా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్సే హర్ష సాయి అంటే పడినోడే, హర్ష సాయి ఎదుగుదలను ఓర్చుకోలేనోడే ఇవన్నీ చేస్తున్నారు. అంతకు మించి హర్ష సాయి మీద ఏం లేదు. ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో ఉంటాడు బ్రో హర్ష సాయి. అంతేగాని ఏ రుపు ఎప్పుడొచ్చినా సరే హర్ష సాయి మీద ఇంటికి మొక్క కూడా చిటికి నేల మీద ఉన్నటువంటి ఇంటికి మొక్క కూడా తెగలేదు.